మన దేవునితో మనకు సమస్తము సాధ్యము. మన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అసాధ్యమైనది నీకు ఎలాంటి స్థితి ఉన్నా సరే, అసాధ్యమైన పరిస్థితులు నీకు ఎలాంటి ఉన్నా సరే, ఈ వాక్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఊరికే యాదృచ్ఛికంగానో అనాలోచితంగానో ఇది అసందర్భముగానో దేవుడు వ్రాయించి పెట్టలేదు, కానీ నిజముగా ఇది నీ కొరకే ఈ వాక్యాన్ని వ్రాయించి పెట్టాడు. ఈ వాక్యము నేరుగా నీ జీవితంలో పనిచేయుటకు సిద్ధముగా ఉంది. వ్యాధికి సంబంధించిన అసాధ్యమైన స్థితి నీలో ఉందా? నీ పిల్లలకు సంబంధించిన అసాధ్యమైన స్థితి నీకు జరుగుతూ ఉందా? నీ భార్య నీ భర్తకు సంబంధించిన అసాధ్యమైన స్థితి నీకుందా? ఈ లోకంలో ఎలాంటి అసాధ్యమైన స్థితి అయినా సరే దేవునితో సాధ్యమే, యేసయ్యతో సాధ్యమే, ఈ వాక్యము ద్వారా సాధ్యమే. ఈ వాక్యాన్ని నీవు విశ్వసించుట ద్వారా సాధ్యమే.